అగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. బెంగళూరు నగరంలోని మసీహుల్ ఉలూమ్ అరబిక్ యూనివర్సిటీలో జరిగిన ఇస్లామిక్ కాన్ఫరెన్స్ లో మౌలానా సజ్జాద్ నౌమాని గారికి ఫ్రీడమ్ ఫైటర్ టిప్పు సుల్తాన్ పీస్ అంబాసిడర్ జాతీయ పురస్కారంను ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ అనే ఆధ్వర్యంలో మసీహుల్ ఉలూమ్ అరబిక్ యూనివర్సిటీ ఛాన్సలర్ ముస్తఫ్ షోయాబుల్ ఖాన్ వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేలాది ముస్లిం మత విద్వాంసుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మౌలానా సజ్జద్ నౌమాని ముస్ఫిషో యబుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ ఇస్లాం జీవన విధానం ప్రపంచ శాంతి సౌభ్రత్వాలను మత సామరస్యం పరమత సహనాన్ని సోదరభావాన్ని ఆచరణాత్మకంగా పంచుతూ పీడిత అణగారిన సామాజిక వర్గాలను హక్కున చేర్చుకుంటూ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ మహనీయులు ప్రపంచ శాంతి ప్రియులు మౌలానా సజ్జాద్ నౌమాని గారు ప్రపంచ శాంతి కోసం దేశమంతటా పిలుపునిస్తూ ఆచరణాత్మక ప్రయత్నం సాగిస్తున్నారని, ఇలాంటి మహనీయులు ఫ్రీడమ్ ఫైటర్స్ టిప్పు సుల్తాన్ పీస్ అంబాసిడర్ జాతీయ పురస్కారం అందజేసే అదృష్టం వరించడం ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు అబ్దుల్ గఫూర్, మౌలానా సయీద్ బఖావి పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు బెంగళూరులోని జామియా మసీహుల్ ఉలూమ్ యూనివర్సిటీ అరబిక్ యూనివర్సిటీలో గౌరవనీయులు మౌలానా సజ్జాద్ నౌమాని గారు ఈరోజు ఆయన ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి అబ్దుల్ గఫూర్ హజరత్ గారు మరియు అధ్యక్షుడు ఉమర్ ఫరూక్ ఖాన్ ద్వారా వారికి పీస్ అంబాసిడర్ అవార్డును బహుకరించాము. ఆయన సేవలు దేశమంతటా ప్రపంచమంతటా ఇస్లాం జీవన విధానం మరియు శాంతి సౌభాతృత్వం మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుధైక కుటుంబ నిర్మాణం కోసం మౌలానా సజ్జాద్ నౌమాని గారు ప్రయత్నిస్తున్నారు, ఆచరణాత్మక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను శాంతియుతమైన ప్రయత్నాలను ప్రపంచమంతటా చాటాలని మరియు భారతదేశంలో జాతీయ సమైక్యత సుస్థిరత దేశ అభివృద్ధి కోసం మనమందరము కలిసి హిందువులు ముస్లింలు క్రైస్తవులు దళితులు ప్రతి ఒక్కరూ భారతీయులుగా మనం మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఇలాంటి మహనీయులు మౌలానా సజ్జాద్ నౌమాని గారు మరియు ముఫ్తీ షోయబుల్లా ఖాన్ సాబ్ వారు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలకు మనమందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. జై హింద్, మేరా భారత్ మహాన్.